ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ఫోటోను చూస్తే నిజంగా నాకు భయమేస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య విలువల్ని ఇంకా ఏ లెవెల్కి దిగజార్చేస్తారో అన్నటువంటి ఒక బాధ కూడా నాలో ఉంది. యాక్చువల్గా ఈ ఫోటో అన్నది 2 వారాల కింద తీసినటువంటి ఫోటో. మీరు ఈ ఫోటోని కనుక కొంత గమనిస్తే ఈ ఫోటోలో ఎలాంటి తప్పు లేదు. ఈ ఫోటోలో మీకు సింగర్ మంగ్లీ గారు, మన హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు కనిపిస్తున్నారు. సింగర్ మంగ్లీ గారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక కంప్లైంట్ అన్నది ఇస్తున్నారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. మరి ఎలాంటి తప్పు లేనప్పుడు మీకెందుకు భయం వేస్తుంది పాషా గారు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నా భయానికి 2 కారణాలు ఉన్నాయండి. ఈ 2 కారణాలు కనుక మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఈ కారణాల వెనకాల ఉన్నటువంటి నా భయం ఏంటో మీకు అర్థమవుతుంది. మొదటి కారణం వచ్చేసి సింగర్ మంగళి గారు డైరెక్ట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం. సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి కమిషనర్ గారిని కలిసి ఆయనకి కంప్లైంట్ ఇచ్చేటటువంటి వెసులుబాటు మనకి లేదు. మీరు ఒకవేళ కమిషనర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే అక్కడ మిమ్మల్ని ఆపేస్తారు. ఆపి ముందుగా మీరు మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ మీకు న్యాయం దొరకకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి, ఏసీపీ గారు, డీసీపీ గారు, దాని తర్వాత కమిషనర్ గారి దగ్గరికి మీరు రావాలి అని చెప్పి మిమ్మల్ని పంపించేస్తారు. యాక్చువల్గా అదే స్టాండర్డ్ ప్రాసెస్. మీరు అలాగే చేయాలి. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే, పోలీస్ స్టేషన్లో సిఐ గారు మీకు న్యాయం చేయకపోతే మీరు ఏసీపీ గారు, డీసీపీ గారు, దాని తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు సెలబ్రిటీలకి మాత్రం ఈ ప్రాసెస్ అన్నది వర్తించట్లేదు. వాళ్ళు డైరెక్ట్గా కమిషనర్ గారిని కలవచ్చు, కలిసి ఆయనకే కంప్లైంట్ అన్నది చేయవచ్చు. ఈ వెసులుబాటు సామాన్య ప్రజలకు కూడా ఉంటే బాగుండేది. కానీ ఈ వెసులుబాటు లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే కమిషనర్ గారిని కలిసేటటువంటి వెసులుబాటు ఇస్తే మరి పోలీస్ స్టేషన్లు అన్నీ ఖాళీగా ఉండిపోతాయి. ప్రజలు కమిషనర్ గారి దగ్గరికి వస్తారు, కమిషనర్ గారు బిజీ అయిపోతారు, పోలీస్ స్టేషన్లు ఖాళీ అయిపోతాయి. అందుకే చట్టం అన్నది ఒక ప్రాసెస్ అనేది పెట్టింది. ఆ ప్రాసెస్ని సెలబ్రిటీలు ఎక్కడా కూడా ఫాలో అవ్వట్లేదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది సెలబ్రిటీలకి చాలా ఈజీగా అప్రోచబుల్ అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసుకుంటే మిగతా డిపార్ట్మెంట్లన్నీ, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా చాలా ఈజీగా సెలబ్రిటీస్కి అప్రోచబుల్ అయిపోయారు. కానీ ప్రజలకి మాత్రం నిజంగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే చాలా కష్టం. కమిషనర్ గారిని కలవాలంటే ఓ పెద్ద ప్రాసెస్. సామాన్యులు కలవడం అన్నది అది ఆల్మోస్ట్ అసాధ్యం. కమిషనర్ గారు తలుచుకుంటేనే ఏమో కలవచ్చు, కానీ నేను తలుచుకుంటేనో మీరు తలుచుకుంటేనో కమిషనర్ గారిని కలవాలంటే కొంత కష్టమే. ఈ ప్రాసెస్ అన్నది కొంత మారితే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో చట్టాలు అందరికీ ఒకేలా ఉండాలి. డైరెక్ట్గా సెలబ్రిటీలు కమిషనర్ గారినో లేదంటే హయ్యర్ అఫీషియల్స్నో కలిస్తే సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది? ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్ట, ప్రజాస్వామ్యం లేనట్ట మన దేశంలో అన్న ఆ భయం అన్నది నాలో ఉంది. ఇక 2వ కారణం, ఇది అతి ముఖ్యమైనటువంటి కారణం. సింగర్ మంగ్లీ గారి మీద ఒక అభియోగం అనేది మోపబడింది. ఏదో స్కామ్ జరిగింది, 200 కోట్ల రూపాయల స్కాము, అందులో మంగ్లీ గారు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది బాధితులు ఆమె మీద ఒక అభియోగం అనేది మోపుతున్నారు. సరే, అందులో నిజాలు ఏంటో అది నాకు సంబంధం లేని విషయం, నేను చెప్పకూడదు కూడా. ఎందుకంటే అది నా డిస్క్రిప్షన్ కాదు, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది పోలీసులు డిసైడ్ చేయలేరు, మీరు డిసైడ్ చేయలేరు. కోర్టు డిసైడ్ చేయవలసినటువంటి మ్యాటర్ అది. అయితే సింగర్ మంగ్లీ గారి మీద అభియోగం మోపబడింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బాధితులు ఒక ఆరోపణ మోపినప్పుడు మంగ్లీ గారు ఆరోపి అవుతారు. ఎప్పుడైనా సరే ఈ అఫీషియల్స్ ఏం చేయాలి అంటే, ఈ పోలీస్ వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఆరోపణ మోపబడినటువంటి ఆరోపి నుంచి కొంత దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఇప్పుడు మంగ్లీ గారు వెళ్ళి కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చి ఒక ఫోటో దిగి వచ్చారు అంటే మంగ్లీ గారు ఆమె పవర్ని ఆమె చూపించుకున్నట్టే కదా. మరి బాధితుల్లో ఒక భయం అన్నది మొదలవుతుంది కదా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ మంగ్లీ గారితో నిలబడి ఉంది, మరి మాకు న్యాయం ఎవరు చేస్తారు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అపనమ్మకం అన్నది డెవలప్ అవుతుంది కదా. అలా జరగకూడదు అంటే ఎప్పుడైనా సరే ఆరోపణ ఎవరి మీదైతే మోపబడిందో వాళ్ళకి పోలీసులు కొంత దూరంగా ఉండాలి. ఇది సమాజానికి చాలా అవసరం. లేదు, మీరు ఆరోపణ మోపబడిన వాళ్ళతోటి కలిసి ఫోటోలు దిగుతాము, వాళ్ళతో పాటు పార్టీలలో పాల్గొంటాము, వాళ్ళతో కలిసి ఉంటాము అంటే మరి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్లు?
దయచేసి ఒకసారి సజ్జనార్ గారు కూడా అర్థం చేసుకోవాలి. సరే, మీకు కనెక్షన్స్ ఉండొచ్చు, ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఇక్కడ ఒక ఆరోపి, ఆ ఆరోపితో కలిసి మీరు ఫోటో దిగుతున్నారు అంటే ఇది సమాజానికి మంచా? దయచేసి సజ్జనార్ గారు ఒకసారి ఆలోచించాలి. మన పురాణాల్లో కూడా చాలా అంటే చాలా అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. నేను కోట్ చేయగలను, కానీ నేను కోట్ చేయను. ఎందుకంటే ఈ పాటికి మ్యాటర్ ఏంటో మీకు అర్థమయ్యి ఉంటుంది. నిజంగా ఇక్కడ బాధితులకి న్యాయం చేయాలి అంటే సజ్జనార్ గారు ఆ బాధితులను పిలిపించి వాళ్ళతో ఫోటో దిగి నేను మీతో ఉన్నా, తప్పకుండా మీకు న్యాయం చేస్తా అని ఒక నమ్మకాన్ని కలిగించాలి. కానీ ఇక్కడ ఆరోపితో ఫోటో దిగుతున్నారు. ఇది సమాజానికి కరెక్ట్ మెసేజ్ కాదు. దయచేసి సజ్జనార్ గారు మాత్రమే కాదు, ఇలాగా ఆరోపులతో ఫోటోలు దిగడము లేదా కలిసి ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను దయచేసి ఒకటే కోరుకుంటా, కొంత దూరంగా ఉండండి. నిజంగానే కోర్టుకు వెళ్ళి ఆమె నిరపరాధి అని చెప్పేసి నిరూపించుకొని వచ్చిన తర్వాత తప్పకుండా మీరు ఫోటోలు దిగండి, అందులో తప్పులేదు. కానీ ఆరోపణ ఉన్నన్ని రోజులు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అనేది చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది. సజ్జనార్ గారికి కొంత మీడియా అంటే ప్రేమ అన్నది ఉన్నది, మీడియాలో కనిపించాలన్నటువంటి ఒక కోరిక అన్నది ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలాసార్లు నేను కూడా గమనించిన, నాలాగనే చాలామంది గమనించారు. మీడియాలో ఉండాలి, పేపర్లలో ఫోటో రావాలి, మీడియాలో నేను కనిపించాలి, సెలబ్రిటీల పక్కన నేను కూర్చోవాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. పోలీసులలో జనరల్గా చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలా తక్కువ మంది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్. సో అందులో సజ్జనార్ గారికి ఈ యొక్క అలవాటు ఉంది, నేను కాదని అనను. కానీ సజ్జనార్ గారు ఒక రెప్యూటెడ్ పోలీస్ మ్యాన్, ఒక ఆఫీసర్. ఆయన ఈ ఆరోపులతోటి కలిసి కనిపించడం అన్నది నిజంగా మన 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 భారతదేశానికి, మన స్వతంత్ర భారతదేశానికి, మన చట్టాలకి ఇది కరెక్ట్ కాదు. ఈ రెండు కారణాల వల్లనే నాకు ఈ ఫోటో చూస్తే భయం వేసింది. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ఫోటో వల్ల బాధితుల మనసుల్లో ఒక భయం అన్నది, పోలీసుల మీద నమ్మకం అన్నది సడలింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్య ఖూని. దయచేసి పోలీసులు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇందులో సజ్జనార్ గారిని తప్పు పట్టడమో లేదంటే మంగ్లీ గారిని తప్పు పట్టడమో కాదండి. నేను ఇక్కడ ఒక కామన్ కాజ్ని, కామన్ పాయింట్ని పాయింట్అవుట్ చేసిన. ఇందులో మంచిని మాత్రమే తీసుకోండి. నన్ను ఏదో అనబోయారు లేదంటే నా మీద ఏదో అలిగేషన్లు చేశారు అని చెప్పి ఆలోచిస్తే ఇక ఎవరూ ఏది చేసేది ఉండరు. మీ ధర్మాన్ని మీకు నేను గుర్తు చేసిన, అంతేగాని మీ మీద అలిగేషన్ వేయవలసిన అవసరం అనేది నాకు లేదు. యాక్చువల్గా నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సజ్జనార్ గారు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన ఒక రెప్యూటెడ్ పోలీస్ మ్యాన్. కానీ కొన్ని అలవాట్లు ఆయనవి కొంత నన్ను మాత్రమే కాదు ప్రజల్ని కూడా కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దయచేసి ఒకసారి సజ్జనార్ గారు ఆలోచిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.